వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కందుల దుర్గేష్ కృషితో త్వరలో నిడదవోలు స్టేడియం జువ్వల రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులను ఇటీవల డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన బొచ్చా కృష్ణ, ఎక్స్ ఆర్మీ దండుబోయిన దుర్గా ప్రవీణ్, పెంట వీరయ్య, పెంటగంటి ప్రవీణ్లను షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్టేడియం సాధన పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు మాట్లాడారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ కృషితో అన్ని హంగులతో స్టేడియం రాబోతుందని తెలిపారు. నిడదవోలు పట్టణాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దడం ద్వారా పూర్వ వైభవం మంత్రి కందుల దుర్గేష్ తీసుకొస్తారని క్రీడాకారులు, అథ్లెట్స్, వాకర్స్, ప్రజలు కోరుకుంటున్నారని ఆయన రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి గాలి రాఘవయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేరూరి సాయిబాబా, వంగ నాగేశ్వరరావు, మానవతా సంఘం మాజీ అధ్యక్షులు డి సూర్యచంద్రరావు, కుందుల ప్రభాకరం, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు నాని, బి నాగేశ్వరరావు, నయీం, టి నాని, బాబ్జీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అంతర్జాతీయ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా జాతీయ స్పోర్ట్స్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనలో భాగంగా ఈరోజు టౌన్లో ఉన్న ప్రముఖులందరినీ కూడా మనందరం కూడా సమక్షంలో అభినందించాం. ఈ సందర్భంగా మనందరం కూడా ఈ పట్టణానికి క్రీడా మైదానం శాంక్షన్ చేయాలని చెప్పేసి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మన అందరం కూడా వారికి రిప్రజెంటేషన్ చేసాం. వారు కూడా నిడదవోలు టౌన్లో కొద్ది రోజుల్లోనే మనకి మెరుగైన ఒక మంచి సౌకర్యవంతమైన క్రీడా మైదానం ఇంకా కొద్ది నెలల్లోనే మనం నిడదవోలులో మినీ స్టేడియంను చూడబోతున్నాము. ఎందుకంటే నిడదవోలులో ఆటల పోటీలకి పెట్టిన పేరు ఒకప్పుడు జిల్లా స్థాయిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నిడదవోలు పట్టణంలో క్రీడా ప్రోత్సాహం కూడా ఎక్కువ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నికైన వాళ్ళు. మరి ఇటీవల కాలంలో చూసుకుంటే మరి బొత్స కృష్ణ గారి నేతృత్వంలో అనేక మంది యువకులు డిఫెన్స్కి వెళ్ళారు, రకరకాల ఉద్యోగాలు వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి సాధించుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళని మనం ప్రోత్సాహం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన శిష్యులుగా ఉన్న ప్రవీణ్ గారిని, వీరయ్య గారు కానీ, అలాగే మరి ఎంవి నగర్ మోక్షకొండ విశ్వ కాలేజీకి చెందిన ఇంట్లో చాలా కష్టాలు పడుతూ వీళ్ళ అమ్మగారు ఆశా వర్కరు, తండ్రి లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఆయన మాకు సోదరుడు అవుతారు. మరి ఈ బాబు చాలా కష్టపడి డిఎస్సి సాధించారు. నిన్నే వెరిఫికేషన్ కూడా వెళ్ళారు. అందుకే మన అందరి తరఫున ప్రవీణ్ కూడా రేపు భవిష్యత్తులో టీచింగ్లో ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలోనే మన పట్టణానికి ఒక క్రీడా మైదానం రాబోతుంది. ఖచ్చితంగా మినిస్టర్ గారు దాని మీద గట్టి ప్రయత్నాలు, ఎందుకంటే అనేక దఫాలుగా రాయబారాలు చెప్పాము. వారు కూడా ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. మన అందరూ కూడా మరి మనం అడగాలి కూడా. అందుకని బాధ్యతగా వారు చేయడానికి ముందుకు వచ్చారు, చేస్తున్నారు కూడా. అందుకని వారికి కూడా మనం ఈ సందర్భంగా స్పోర్ట్స్ డేగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా మేము మిమ్మల్ని అభినందించుకున్నామంటే రేపు భవిష్యత్తులో ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు చాలామందికి భవిష్యత్తు చూపించే రకంగా మీరు క్రమశిక్షణగా వాళ్ళందరినీ తీర్చి